అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేచురల్ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31గా వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింటా చక్కర్లు కొడుతుంది. అంటే సుందరానికి తర్వాత నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో హై ఆక్టెన్ క్లైమాక్స్ సీక్వెన్స్ షూటింగ్ సాగుతున్నట్టుగా ఇన్సైడ్ టాక్. ఈ షూట్ లో నాని ఇతర యాక్టర్లు పాల్గొంటున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారట మేకర్స్. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని ప్రియాంక మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజాయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. హీరోగా నాగశౌర్య ఈ గుర్తింపు తెచ్చుకున్నాడంటే అది అతడి కష్టమే. మా ప్రమేయం ఏమీ లేదు. మేము ఏ రోజున కూడా నాగశౌర్య చిత్రాలను నిర్మించాలని అనుకోలేదని ఉషాముల్పూరి చెప్పారు. చలో చిత్రం నాగశౌర్య చేయాలనుకున్నప్పుడు నిర్మాతల కోసం వెతుకుతున్నాడు. రెమ్యునరేషన్ కూడా అక్కర్లేదు, ఫ్రీగా చేస్తానని చెప్పినా ఏ నిర్మాత ముందుకు రాలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. ఎవరో నిర్మాత అవసరం లేదు, మనమే చేద్దామని అప్పుడు డిసైడ్ అయ్యాం. ఆ విధంగా చలో చిత్రాన్ని నిర్మించినట్లు ఉషా తెలిపారు. చలో మూవీ సూపర్ హిట్ అయింది, కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ మాకు డబ్బులు ఇవ్వలేదు. నర్తనశాల మూవీ ఫ్లాప్ అయితే మాత్రం ఉదయాన్నే వచ్చి బయర్లు ఆఫీస్ ముందు కూర్చున్నారని నాగశౌర్య తల్లి విమర్శలు చేశారు. ఈ ఇండస్ట్రీలో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని అన్నారు. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం హరోం హరా. జ్ఞానసాగర్ ద్వారకా కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 31న థియేటర్లో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో నెట్టింట హల్చల్ చేస్తున్నారు సుధీర్ బాబు. తాజాగా తన కొడుకు కోక్ బాటిల్ పై కత్తెరతో మ్యూజిక్ వాయిస్తుంటే సుధీర్ బాబు మురుగుడి మాయపాట పాడారు. తండ్రి కొడుకులిద్దరూ సరదా ప్రమోషన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో సుధీర్ ఏజెంట్ గా వస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన కాన్సెప్ట్ టైటిల్ వీడియో పోస్టర్ కు మంచి స్పందన వస్తుంది. 1989 బ్యాక్ డ్రాప్ లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్నారు. హరోం హరా చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సుధీర్ బాబు కథానుగుణంగా కుప్పం యాసలో మాట్లాడబోతున్నారట. ఇక ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నాడు. వెల్కమ్ టు ద మ్యూజిక్ బ్యాండ్. వరల్డ్ ఫేమస్ మర్చిపోయారా? It's fine. Okay, this is Sudhir and this is Darshan and this is Murugudi Maya. Start. సెత్తరమంటే సెత్తాదా, ముప్పుని ముందే సుత్తాదా, గుండిని బయటికి తీస్తాదా, తిట్టకు తిట్టకు కాలానిట్ట పోగొట్టుకుంది పోవచ్చును, పోగొట్టుకుంది రావచ్చును, అనుకునిదేదో అవ్వచ్చును, ఎవడి కట్టగా రాసుందో, యాడ యాడ ఎండని సేప, యాడ పుట్ట లోపట్టి సీమ, లెక్కలెట్టి రెండింటి మధ్య, లెక్కలెన్నో పై నోడు పిచ్చడయ్యా, లంకెలెన్నో పై నోడు పిచ్చడయ్యా, సామియది ఊరికే సీయడయ్యా, రంగు రంగు రెక్కల ఉప్పుడు కందరగోళం తేవచ్చు, వంకర గుండె కంకరతో తిన్నటి నిన్నే చూపొచ్చు, మురుగుడి మాయ రాసి తరముంటే సుత్తాదే, ముక్కుని ముందే సుత్తాదే, ముక్కుని బయటికి తిట్టాదే, తిట్టకు తిట్టకు కాలానిట్ట కొట్టుకుంది పోవచ్చును, పోగొట్టుకుంది రావచ్చును, అనుకుని ఏదో అవ్వచ్చును, ఎవడి చెట్టగా రాసుందో. నైస్ నైస్ జాబ్. థ్యాంక్ యూ. Pluto, how is it? Thank you, Pluto. Okay. Bye, Pluto. రజనీకాంత్ టైటిల్ పాత్రలో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెటియాన్ చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాష్ కరణ్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రజనీకాంత్ ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్ ను పూర్తి చేయడంతో చిత్ర యూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులంతా కలిసి రజనీకాంత్ కి గ్రాండ్ గా వీడ్కోలు పలికారు. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి చకచకా కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ వేదికపైకి రానుంది షరతులు వర్తిస్తాయి మూవీ. చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి పెద్దగా పబ్లిసిటీ లేదు. అందుకు తగినట్టుగానే ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. శ్రీలత, సామల నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 18వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కథానాయకుడు ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. తన కుటుంబానికి ఆ ఉద్యోగమే ఆధారం. హీరోయిన్ తో తను రిలేషన్షిప్ లో ఉంటాడు. తాపీగా జీవితం సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం బారిన పడతాడు. అందులో నుంచి ఎలా బయటపడతాడు అనేదే కథ. హీరో మహేష్ బాబు లుక్ వైరల్ గా మారింది. ఆయన బ్లూ టీ-షర్ట్, జీన్స్ ధరించారు. తలపై క్యాప్ పెట్టుకున్నారు. ఇందులో మహేష్ బాబు లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో గతంలో ఎప్పుడూ చూడనటువంటి లుక్ లో సూపర్ స్టార్ కనిపించడం ఆశ్చర్యంగా మారింది. ఈ సందర్భంగా కొత్త చర్చ ప్రారంభమైంది. ఇది రాజమౌళి సినిమా లుక్ అని అంతా మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ కూడా వర్కౌట్స్ చేస్తున్నారు. బాడీని ట్రాన్స్ఫార్మింగ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఫిట్ గా ఉండేందుకు ఎక్సర్సైజ్లు చేసి సన్నగా అవుతుంటారు. కానీ ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో ఉన్నారు. ఆయన ఫిట్ గానే కనిపిస్తున్నారు, కానీ లావెక్కారు. చూడ్డానికి కాస్త లావుగా కనిపిస్తున్నారు మహేష్. అంతకు ముందు కాస్త సన్నగా కనిపించేవారు. ఇప్పుడు లావెక్కారు. చూడ్డానికి హ్యాండ్సమ్ హల్క్ లా ఉన్నాడు మహేష్. అదే సమయంలో ఆయన గెడ్డం పెంచారు. మీసాలు కూడా కాస్త పెరిగాయి. అలాగే జుంపాల హెయిర్ కూడా ఉంది. రాజమౌళి సినిమాకి ఇదే లుక్ అనేలా ఆయన హింట్ ఇస్తుండటం విశేషం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్ గా రాజమౌళి సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి పాత్రలో మహేష్ కనిపిస్తారట. దానికోసమే ఈ లుక్ అని తెలుస్తుంది. ఈ లుక్ అయితే వైరల్ గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్లలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు టబు. తాజాగా ది క్రూతో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించారు. ఇప్పుడు ఆమె ప్రతిష్టాత్మకమైన డ్యూన్ ప్రాఫెసీ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఈ విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. డ్యూన్ ప్రాఫెసీలో టబు పాత్రను వెల్లడిస్తూ ఆంగ్ల మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించింది. ఇందులో సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో టబు నటిస్తున్నారు. బలమైన, తెలివైన, ఆకర్షణీయమైన పాత్ర అది. సిరీస్ కు ఎంతో కీలకం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒకప్పుడు చక్రవర్తి ప్రేయసిగా ఉన్న ఆమె తిరిగి ప్యాలెస్ కు రావడంతో ఇది మొదలవుతుంది అంటూ టబు పాత్ర గురించి మ్యాగజైన్ పేర్కొంది. దీంతో అంతర్జాతీయ ప్రాజెక్టులో ముఖ్యమైన పాత్ర పొందినందుకు నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ డ్యూన్ ప్రాఫెసీ సిరీస్ ను మొదట 2019లో ప్రకటించారు. డ్యూన్ సిస్టర్హుడ్ పేరుతో రానున్నట్లు తెలిపారు. మనిషి మనుగడకు ముప్పు తెచ్చే శక్తులతో హార్కునెస్ సిస్టర్స్ ఎలా పోరాడారనే అంశంపై దీన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. మలయాళీ భామ కీర్తి సురేష్ తమిళంలో 3 సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ఈ ఏడాది బేబీజాన్ చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేస్తుంది కీర్తి సురేష్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ హిందీలో బంపర్ ఆఫర్ను సొంతం చేసుకున్నట్లు తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా, ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో కీర్తి సురేష్ ను కథానాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసిందే. హీరోయిన్ పాత్ర కోసం అలియా భట్, కియారా అద్వానీ పేర్లను పరిశీలించిన చిత్ర బృందం చివరకు కీర్తి సురేష్ ను కన్ఫర్మ్ చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఆమె కెరియర్ మరింతగా ఊపందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్, గాయని సైంధవి తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. తాజాగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు ప్రకటించారు. కాగా ప్రకాష్, సైంధవి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వి ఉంది. ఎంతో ఆలోచించి సైంధవి, నేను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ మంచిదని నమ్ముతున్నాం. మా నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం అని తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడైన జీవి ప్రకాష్ కుమార్ తమిళ్తో పాటు తెలుగులో కూడా పలు హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. ఇక హీరోగా 15 మూవీలలో నటించారు. పాపులర్ డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో ఓ సినిమాకు సంతకం చేశాడు నటుడు మమ్ముటి. ఈ చిత్రానికి మమ్ముటి నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న తొలి మలయాళ సినిమా ఇదే కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి గౌతమ్ మీనన్ మమ్ముటిని సిల్వర్ స్క్రీన్ పై ఎలా చూపించబోతున్నాడోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. టర్బో ట్రైలర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ తో ఎక్కువ మంది వీక్షించిన మమ్ముటి ట్రైలర్ గా అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఈ చిత్రాన్ని వైశాఖ్ ఫిల్మ్ బ్యానర్ పై మిథున్ మాన్యుయల్ థామస్ నిర్మిస్తుండగా మమ్ముటి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ లో వచ్చే స్టన్నింగ్ యాక్షన్ విజువల్స్ అభిమానులు మూవీ లవర్స్ కు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా సినిమా ఉండబోతుందని చెప్పకనే చెప్తున్నాయి. మమ్ముటి నుంచి చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్ వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గతేడాది నాని నటించిన హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు డెబ్యూ డైరెక్టర్ శౌర్య. ఈ యువ దర్శకుడి సోదరుడు నిఖిల్ విజేంద్ర సింహ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం సంగీత్. సాద్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో షురూ అయింది. లహరి ఫిల్మ్స్, ఆర్బీ స్టూడియోస్, ఫస్ట్ యాక్షన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. నిహారిక కొనిదల స్క్రిప్ట్ ను అందజేయగా శౌర్య కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఎస్ఎస్ కార్తికేయ ఫస్ట్ క్లాప్ కొట్టాడు. ఈ చిత్రంలో తేజు అశ్విని హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమ్ శివ, సూర్య గణపతి, హర్ష చెంబుడు, నిశాంత్ షాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రవంతి నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మాస్ ఖాన్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే మూవీ షూటింగ్ షురూ కానుంది. టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న బడ్డీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ వీడియోను లాంచ్ చేయగా నెట్టింట హల్చల్ చేస్తుంది. రౌడీ గ్యాంగ్ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు గ్లిమ్స్ వీడియో చెప్తుంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆ పిల్ల కనులే సాంగ్ అప్డేట్ అందించారు. ఈ పాటను బుధవారం ఉదయం 10 గంటలకు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. హీరో హీరోయిన్లు ఫోన్లో చిట్చాట్ చేస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక టెడ్డీ మనుషుల్లా ప్రవర్తించటం, రౌడీలు టెడ్డీని టార్గెట్ చేయటం, అల్లు శిరీష్ టెడ్డీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే అంశాల చుట్టూ సినిమా ఉండబోతున్నట్లు గ్లిమ్స్ క్లారిటీ ఇచ్చేసింది. ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్ పోషిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డబుల్ స్మార్ట్ టీజర్ మే 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. దిమాగ్ కిరికిరి డబుల్ స్మార్ట్ టీజర్ లోడింగ్ డబుల్ ఎక్స్ మ్యాడ్నెస్ డోస్ 85 సెకండ్స్ పాటు ఉండబోతుందని తెలియజేస్తూ కొత్త లుక్ షేర్ చేశారు. రామ్ స్టైలిష్ గా గాగుల్స్ పెట్టుకుని భుజంపై గన్ పెట్టుకుని దమ్కి ఇస్తున్నట్టుగా ఉన్న లుక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి అదిరిపోయే బీజిఎం ను రెడీ చేస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన పోస్టర్లు చెప్పకనే చెప్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుండగా తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇస్మార్ట్ ఈస్ బ్యాక్, ఈసారి డబుల్ ఇంపాక్ట్ అంటూ పూరి టీం ఇప్పటికే శక్తివంతమైన త్రిశూలంతో డిజైన్ చేసిన పోస్టర్ షేర్ చేసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే షేర్ చేసిన రామ్ డబుల్ స్మార్ట్ లుక్స్ కు ఇంప్రెస్ అవుతున్నారు ఫ్యాన్స్. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా తంగలాన్ పారంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన తంగలాన్ గ్లిమ్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మలబార్ సోయగా మాళవిక మోహనన్, పార్వతి తిరువత్తు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. పశుపతి, డానియల్ కల్టెగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అప్డేట్ వచ్చిందని తెలిసిందే. తాజాగా దీనిపై మరో వార్త వచ్చేసింది. తంగలాన్ జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుండటం దాదాపు ఫైనల్ అయినట్టేనని, దీనిపై అధికారిక ప్రకటన రావటమే ఆలస్యమని ఫిల్మ్ నగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను షేర్ చేయగా విక్రమ్ తంగలాన్ లో తన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంత ప్రాణం పెట్టి రిస్క్ చేశాడో తెలిసిపోతుంది.
ఈ వీడియో చూసిన మూవీ లవర్స్ విక్రమ్ డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవిక మోహనన్ లుక్ విడుదల చేయగా డీ గ్లామరైజ్డ్ గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. పుష్ప ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని, తన పాత్ర స్మగ్లర్ అని దర్శకుడు సుకుమార్ చెప్పగానే కంగారు పడలేదని అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఉండదన్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ గతంలో వచ్చిన పుష్ప ది రైస్ కు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బన్నీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒకప్పటితో పోలిస్తే ఎర్రచంద్రం స్మగ్లింగ్ బాగా తగ్గింది. నా పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఉంటుందని నేను అనుకోవడం లేదు. పైగా ఈ కథా నేపథ్యంలో జరిగే సమయం వేరు. సినిమా టైటిల్ చూడగానే ఇదొక కల్పిత కథ అని అందరికీ అర్థమవుతుంది. నా పాత్రను స్ఫూర్తిగా తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, సినిమాను సినిమాలాగే చూస్తారు అని అన్నారు. తాను గతంలో పోషించిన స్టైలిష్ పాత్రలతో పోలిస్తే ఇది బాగా మాసీగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి పాత్రలు తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదుగా వస్తాయన్నారు. ఒక నటుడిగా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయాలనుకుంటారు. నన్ను తెరపై స్టైల్ చార్మింగ్ గా చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. గతంలో అలాంటి పాత్రలు చేశాను. పుష్ప లాంటి పాత్రలు ఎప్పుడూ పోషించలేదు. ఈ తరహా నేపథ్యంతో కూడిన కథలు తెలుగులో పెద్దగా రాలేదు. వచ్చినా ఈ స్థాయిలో కథ ప్రపంచాన్ని చూపించలేదు. బహుశా ఇలాంటి కథతో వస్తున్న మొదటి నటుడిని నేనేనేమో. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఉంటుంది. ఆ పరిధి దాటి నేను కొత్తగా పనిచేయాలనుకుంటున్నా. అందులో భాగమే పుష్పరాజ్ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ₹1 విరాళం అందించారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్ ను నాజర్ కు అందించారు. ఈ విషయాన్ని తెలుపుతూ అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీక్ కోశాధికారిగా నడిగార్ సంఘానికి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంఘం నూతన భవన నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళం అందజేశారు. అగ్ర కథానాయకులు కమల్ హాసన్, విజయ్లు గతంలో దీనికోసం ₹1 విరాళంగా ఇచ్చారు. అలాగే హీరో శివకార్తికేయన్ 50 లక్షలు అందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని ప్రారంభించనున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. వెంటనే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.